ఫిర్యాది విద్యార్థులారా, గ్రామ ప్రజలారా, యువకులారా, అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ మీ ముందు ఒక ప్రశ్న వస్తున్నాను. గణతంత్ర దినోత్సవం అంటే జెండా లేదా బాధ్యతన, సెలవు దినమా? ఈరోజు మన దేశం రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు, రాజ్యాంగాన్ని మన హక్కుల్ని ఇచ్చిన, అలాగే బాధ్యతలు కూడా నేర్పించింది. ఈ రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ విషయాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళింది కేవలం చదువు, క్రమశిక్షణ, పట్టుదల. ఈరోజు మన భారతదేశ భవిష్యత్తు ఢిల్లీ గల్లీలో లేదు, మన పార్లమెంట్ లేదు, గల్లీలో లేదు, కేవలం ఈ స్కూల్లో ఉంది, మన క్లాస్ రూమ్లో ఉంది, మీ చేతుల్లో ఉంది, విద్యార్థుల్లో. ప్రతి ఒక్కరూ రేపటి భారతదేశానికి శిలాకల్ప రూపాలుగా మారాలంటే మీరు కేవలం చదువు పట్టుదల ఉంటే రాబోయే రోజుల్లో మీరు ఎక్కడికైనా ఎదగలుగుతారు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మాట్లాడినా. ఈరోజు ఈ అవకాశము మనకు తక్కువ టైంలో నేను ఒక సర్పంచ్ హోదాలో ప్రధానమంత్రి కలిసే అవకాశం వస్తుందంటే కేవలం మన ఇక్కడే కేవలం చదువు ద్వారానే. నేను ఇదే స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నా. కాబట్టి మనం చదువుని కరెక్ట్గా చదువుకుంటే మనకు పట్టుదల, మన గురువులు చెప్పారు కాబట్టి ఆ రోజు చెప్పిన కాబట్టి ఈ తక్కువ టైంలో మన ప్రధానమంత్రి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇన్విటేషన్ మాకు ఉంది. కాబట్టి ఇంకోటి, మన స్కూల్ పిల్లలకు కూడా ఈ పార్కు ఇబ్బంది ఉంది. ఖచ్చితంగా ఈ పార్కు తక్కువ టైంలో తీసేయడం జరుగుతుంది. మళ్ళీ మన ఊరు మన బడిలో కిచెన్ హాల్ ఉంది, 4 రూమ్లు ఉన్నాయి. మళ్ళీ కంపౌండ్ వాళ్ళతో డ్యామేజ్ అయింది. 100% మా స్కూల్ పిల్లలు అందరికీ స్టాఫ్ చెప్తున్నాం సార్, ఖచ్చితంగా డోనర్లను లేపుతున్నాం మేము. రాబోయే రోజుల్లో ఇది స్కూల్ మన ఊరు అందరు ప్రజలు, యూత్ పిల్లలు గమనించాలి. ఇక్కడ చాలా మంది వస్తారు పిల్లలు, సిగరెట్లు కానీ తాగకూడదు. రాబోయే కెమెరాలో పెడతాం సార్ ఇక్కడ మేము కెమెరాలు కానీ. ఇప్పుడు మనం చాలా మంది డోనర్లు లేకున్నా నేను రాబోయే రోజులు ఈ మార్పు అనేది ఉండదు. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, రాబోయే 2 సంవత్సరాల్లో తెలంగాణలో నంబర్ 1గా చేయకపోతే మన స్కూల్ని కానీ ఈ గ్రామాన్ని కానీ నేను సర్పంచ్ పదవి రిజైన్ చేసి పక్కన జరుగుతుంది అంతా చెప్పిన 2 సంవత్సరాల టైం చాలు. ఆ టైంలో మార్పు అనేది చూపెడతాం. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ గారు మనకు మంచి సపోర్ట్ ఉంది. సార్ ఎమ్మెల్యే ఎక్కడే ఉన్నా సరే కానీ మనకు మాట ఇచ్చాను, రవి ఖచ్చితంగా మీ గ్రామానికి అందరికంటే ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా డెవలప్మెంట్ చూపిస్తాం. మరి ఇంకోటి, మన కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న మన బండి సంజయ్ గారు సపోర్ట్ చేసింది మనకు. ఎందుకంటే ఆలోదం డైరెక్ట్ సపోర్ట్. రవి మీ ఫస్ట్ మీ గ్రామాన్ని తీసుకున్నాం తెలంగాణలో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మనకు మంచి ఉంది. 100% మీకు సార్ స్కూల్ కలర్ల కోసం చెప్పి మీ డోనర్లు ఖచ్చితంగా ఇస్తాం. నెక్స్ట్ మన ఆగస్టు వరకు ఆ కలర్లు ఇప్పిస్తే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ మాకు మీరు రాతపూర్వకంగా రాసిస్తే ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా చేస్తాం సార్. మేము అనుకున్నా కంటే ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుండి వచ్చినా సార్, కింది స్థాయి నుండి వచ్చినా కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది. చాలా రోజుల ముందు అప్పుడు ఇక్కడ బిల్డింగ్ ఉండే, మీకు ఇక్కడనే కింద కూర్చుండే అన్న. ఒక్కసారి బిల్డింగ్ అన్న కనీసం ప్రతి మీటింగ్లో చెప్తుండే, కనీసం 20 సంవత్సరాలు అదే బిల్డింగ్ ఉండే. మొన్న లాస్ట్ 2 ఇయర్ బ్యాక్ గొలగొట్టారు. నెక్స్ట్ మంచి బిల్డింగ్ కడితే డోనర్లు కాదు లేకున్నా దాదాపు 1 కోటి 2 కోట్లు ఇచ్చి డోనర్లను ప్రయత్నం చేస్తున్నా. అలా ఇంకా మీకు ఏ స్కూల్కి ఏ అవసరం ఉన్నా వంకాయల 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మాకు చెప్పండి, మేము దృష్టి తీసుకెళ్తాం. ఇంకోటి, పిల్లలకు గ్రౌండ్ కోసం మీరు రేపటి రోజుల్లో మన స్కూల్ నుంచి టీం కావాలా. ఎందుకంటే కబడ్డీ టీమే కానీ, వాలీబాల్ టీమే కానీ మీకు అనుకూలం ఏమంటే లైటింగ్ పెడతాం మేము. మన సాగర్ వార్డ్ నెంబర్ పీటీ గారు వేసిండు కాబట్టి 100% మాకు వార్డ్ నెంబర్లు మా పాలకవర్గం సహకరిస్తుంది. మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాం. రాబోయే రోజుల్లో మన నగరం నుండే తెలంగాణలో ఉండాలి ప్రతి ఒక్క పిల్లలు. కబడ్డీ టీంలో కావచ్చు, వాలీబాల్లో కావచ్చు, ఖోఖోలో కావచ్చు మేము తయారు చేస్తాం. మీరు కూడా మంచి ఆడాలా. కనీసం మీరు తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వకండి పిల్లలకు. ఫోన్లు పక్కన పెట్టండి. మీ సార్లు చెప్పండి. 10th క్లాస్ పిల్లలకు ఆల్ ద బెస్ట్, మంచిగా అవ్వకుండా అమ్మా. మీరు 3 సీట్లు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మేము ఈ స్కూల్ మీకు ఏ విధంగా మీకు ఏ సపోర్ట్ కావాలో మేము ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి అందరికీ పేరు ధన్యవాదాలు.